కళ్ళ వెరుపులు చూపే ఆ చలన చిత్రం అక్కి శక్తి సుధాకర్ జీవితమంతం రాజపథ కలలకై నాగిరిపాలెం నుంచి లక్ష్మీపురం వయా మధ్యలో తోకతిప్ప, ఇంకా లోసరి, తర్వాత పల్లిపాలెం, దాని తర్వాత లక్ష్మీపురం ఇవన్నీ తగ్గుతాయి. ఇవన్నీ ఇది భీమవరం. ఇట్లా రైట్ తిరిగితే భీమవరం వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోతే లక్ష్మీపురం. ఇదంతా నేషనల్ హైవే. డైరెక్ట్ ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే బ్యాక్ సైడ్ వెళ్తేనేమో డైరెక్ట్ కత్తిపూడి వెళ్ళిపోద్ది. అదే ఫ్రంట్ సైడ్ డైరెక్ట్ వెళ్ళిపోతే ఒంగోలు దాకా వెళ్ళిపోతుంది. హైవే సూపర్ ఉంటాయి. ఇదే హైవే ఇట్లా ఒంగోలు అంటే కనుక డైరెక్ట్ ఇక్కడ నుంచి బంటుమిల్లి నుంచి పెడన నుంచి మచిలీపట్నం నుంచి అవనిగడ్డ నుంచి రేపల్లి అట్లా వెళ్ళిపోద్ది అనమాట. గుంటూరు డిస్టిక్ వస్తుంది. అలా ఒంగోలు వెళ్ళిపోద్ది. అదే బ్యాక్ సైడ్ అయితే మా ఊరు అంటే మా చిన్నగోళపురం. మా ఊరికి రాదు హైవే, బయట అనమాట. కాళీపట్నం వస్తుంది. ఆ కాళీపట్నం నుంచి ఒక 11 కిలోమీటర్స్ వెళ్తే కనుక ఒక 7 కిలోమీటర్స్ వెళ్తే కనుక ముచ్చల్పల్లి నుంచి రైట్ తిరిగితే డైరెక్ట్ పేరుపాలెం. అదే స్ట్రైట్కి వెళ్ళిపోతే కనుక మన చిరంజీవి, కృష్ణరాజు, ప్రభాస్ వాళ్ళ ఊరు మొగల్దూరు అనమాట. నెక్స్ట్ ఊరు దాని తర్వాత నరసాపురం. దాని తర్వాత నెక్స్ట్ నరసాపురం దాటి నుంచి రైట్కి తిరిగితే కనుక అమలాపురం వెళ్ళిపోవచ్చు. అదే స్ట్రైట్కి వెళ్తే పాలకొల్లు అలా వస్తాయి. బండి స్పీడ్ ఏమి వెళ్ళట్లా, స్పీడ్కి వెళ్ళిపోతున్నట్టుంది. వర్షం పడినట్టుంది. అలా మా ఊళ్ళో అయితే పడుతుంది. ఇక్కడైతే లైట్గా చెరువులు ఒక్కొక్క చెరువు పడుతుంది. చూడండి, ఇక్కడ అంతా చుట్టుపక్కల అంతా రొయ్యల చెరువులు, చేపల చెరువులే. ఎందుకంటే సముద్రం దగ్గర కాబట్టి బాగుంటుంది. చూస్తాను కూడా. నేను బ్యాంక్ పని మీద వస్తున్నాను. అలా సరదాగా తీద్దామని చెప్పి ఇలా ఈ వీడియో తీస్తున్నాను. క్లారిటీ ఎలా వస్తుందో ఏంటో మీరే చెప్పాలి. కానీ ఈ వీడియోలో నేను అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా కనపడుతుంది. 40లో 50 అవుతున్నా సరే. ఇది తోకతిప్ప ఏదో ఉంది. దారితిప్ప ఊరి పేరు. ఇలా కొద్దిగా రైట్కి వెళ్ళిపోయాను అనుకో డైరెక్ట్ భీమవరం వెళ్ళిపోవచ్చు. అదే స్ట్రైట్కి వెళ్ళిపోతే లోసరం వస్తుంది. కానీ చల్లగా కూల్గా ఉంది. ఎంత దూరం వెళ్ళిన జర్నీ తెలియదు. అలా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సరదాగా ఉందబ్బా. నేనేంటంటే మా ఊరు నుంచి వేరే రోడ్డు ఉంది లక్ష్మీపురం వెళ్తాకి, కానీ అది రోడ్డు బాగోదు. ఇంటర్నేషనల్ రోడ్డు మనది. దానికి మొన్న మధ్యన అవార్డు కూడా వచ్చింది. ప్రధానమంత్రి గారు వచ్చి మరీ స్వయంగా ఇచ్చారు. ఇంకో రోడ్డు ఉంటుంది దీంట్లోనే, లాస్ట్లో చూపిస్తేనే మా ఊరిలో దారి సూపర్ ఉంటుంది అనమాట. అసలు విమానాలు దిగచ్చు, అంత బాగుంటుంది. వీడియోలు ఎంత కొద్దిగా ఎక్కువ అయింది, ఎడిట్ చేసుకోండి ఓకేనా. ఇదిగోండి, ఇది లోసరి. ఇప్పుడు మన లోసరిలోకి ఎంటర్ అవుతుంది అనమాట. లోసరా ఇవన్నీ ఏం పెద్ద ఊర్లు ఏం కాదండి. ఇవన్నీ ఏంటంటే హైవేలో తగిలితే చిన్న ఊర్లే. బట్ ఏంటంటే ఇక్కడ అయ్యే ఊరు పెద్ద. ఇదేనండి లోసరా సిటీ అంటున్నా ఉంటే విలేజ్. ఇప్పుడు ఒక కాలువ వస్తుందండి.
పంప్ ఏరియా అనమాట. అది చాలా పెద్దదండు. సముద్ర వాటర్, ఉప్పు వాటర్, తీపి వాటర్ అయితే కాదు. వాసా బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇటు చూసినా వాటర్, ఇటు చూసినా వాటర్. ఫుల్గా చేపలు దొరుకుతాయి దీంట్లో. చేపలు, రొయ్యలు, పీతలు. ఈ కాలువ ఉప్పుటారండి. ఇది చాలా కిలోమీటర్లు వెళ్తుంది. ఇది ఎక్కడో కైగులూరు అటు నుంచి వస్తుంది అనమాట. ఈ వాటర్ ఎన్ని పాయలు విడిపోయి, ఒకటేమో ఇక్కడ పక్కనే ఉంది పాతపాడని ఉంది, దాని తర్వాత చిన్న గొల్లపాలెం, అలా కాళీపట్నం, ఇలా చాలా చాలా పాయలుగా విడిపోయి ఇది తీసుకెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది మా ఊరిలో, మేమున్న ఊరిలో. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి పల్లిపాలెం స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి పల్లిపాలెం అంటారు దీన్ని. ఏదో చిన్న చిన్న విలేజ్ లేదండి, పెద్ద పెద్ద ఏం కాదు. కానీ ఇదివరకు రోడ్లు అస్సలు బాగుండేవి కదా. ఈ హైవే పడింది, హైవే పడకం బస్ తిరిగిపోయిందన్నమాట. రోడ్లు సేవ్ కాకపోతే ఇక్కడికి మరీ ఘోరం అన్నమాట. ఇది స్టేట్ హైవే అన్నమాట. ఫస్ట్ చిన్నగా సక్సెస్ కాదు, బాగుండేది కదా. ఇప్పుడు ఏంటంటే ఇదంతా నేషనల్ హైవే అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా టాప్ పోయింది. ఈ పల్లిపాలెం సెంటర్ అన్నమాట. పక్కన గవర్నమెంట్ స్కూల్, ఇది గవర్నమెంట్ స్కూల్. చూడండి, ఎక్కడ చూసినా చేపల చెరువులే, రైలు చెరువు, చేపల చెరువు, లెఫ్ట్ రైట్ మొత్తం. ఇక్కడ వరి అలాంటివి పండవండి, ఎందుకంటే వాటర్ ఉన్నా సరే భూమిని కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకురాలి కదా. అది వరి అలాంటివి ఏం పండవు. మా సముద్రం దగ్గర అట్లయితే మొత్తం తోటలు, సరుగు తోటలు, అలాగే మామిడి తోటలు ఇట్లా ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఇంకా చెరువే. ఎందుకంటే మచిలీపట్నం, ఒంగోలు, రేపల్లె ఇవన్నింటికి విజయవాడ రోడ్ అది వెళ్ళిపోయింది. చూడండి, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు మొత్తం మొత్తం మా ఊరైతే మొత్తం కొబ్బరి చెట్లే, బాగా కొబ్బరి తోటలు ఎక్కువ. ఇప్పుడు లక్ష్మీపురం ఎంటర్ అవుతున్నామండి. దగ్గరికి వచ్చాం. లక్ష్మీపురం కూడా ఏం పెద్ద ఊరేం కాదండి, అది కూడా ఒక మోస్తరు చిన్న ఊరు. ఆ ఊర్లో ఒకే బ్యాంకు, అది కూడా బొగడా బ్యాంకు. ఒక ఏటీఎం ఉండదు, ఏం ఉండదు. ఈ చిన్న ఊర్లన్నిటికి అదే సెంటర్ అన్నమాట. ఇదంతా ఏంటంటే లాస్ట్ అనమాట. ఇది కృష్ణా డిస్టిక్ లాస్ట్ ఊర్లు. ఇక్కడ ఇందాక లాసర్ బ్రిడ్జ్ అని చెప్పాను కదా, ఆ బ్రిడ్జ్ దాటితే వెస్ట్ గోదావరి.
చర్చి బాగుంటుందండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ బాగుంటుందని విన్నాను. మొత్తం అంతా కోస్టల్ ఏరియా, మొత్తం అంతా సముద్రం ఏరియా అనమాట. ఇదే లక్ష్మీపురం అండి, ఎంటర్ అయ్యాం. మా పాప స్కూల్ కూడా ఇక్కడే ఉంది. పాప డైలీ ఇక్కడికి వస్తుంది స్కూల్కి. మా ఊరు నుంచి ఇక్కడికి 16 కిలోమీటర్లు ఉంటుంది. అదే కాళీపట్నం నుంచి వెళ్తే ఇంకా వేరే లోపల కొంచెం ఉంది రోడ్ అని, అటు నుంచి వెళ్ళాం అనుకోండి ఇంకా ఎక్కువ వస్తుంది, లాంగ్ వస్తుంది. కాకపోతే రోడ్లు బాగోవు, చెప్పా కదా ఇంటర్నేషనల్ రోడ్లు అని. ఇదే మా పాపల స్కూల్, ఇది కొత్త స్కూల్. వచ్చేస్తుంది, బ్యాంక్ వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది. ఇంత పెద్ద ఊరు ఇది, కానీ జఫా బ్యాంక్ ఒకటి ఉంది అంతే, ఇంకా వేరే బ్యాంకులు లేవు. ఆ బ్యాంకుకి ఏమైనా పని మీద వెళ్ళామనుకోండి, పొద్దునెళ్తే సాయంత్రం రావడమే ఆ బ్యాంక్ నుంచి, అంత ఘోరం ఉంటుంది. ఇక్కడ నానిగారు హోటల్ ఉంటుంది, బాగు సూపర్ ఉంటుంది బిర్యానీ, మస్తు ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి బిర్యానీ తీసుకురాల్సిందే. ఎందుకంటే ఇట్లా లెఫ్ట్ తిరిగితే బ్యాంకు. బయలుదేరిపోయాను, బ్యాంక్ పని అయిపోయింది, బయలుదేరిపోయాను. మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నా. ఇటు నుంచి లెఫ్ట్ తిరుగుతారండి, భీమవరం వెళ్ళాలి. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఇటు నుంచి భీమవరం దారి. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నాం కదా, ఇది నరసాపురం రోడ్. ఎస్, కాళీపట్నం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, అట్లా కొత్తపూడి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా ఒక పవిత్రమైన నది ఉందండి, నది కాదు కాలువ. ఇది భీమవరం నుంచి వస్తుంది, భీమవరం నుంచి చాలా పవిత్రంగా వస్తుంది ఇక్కడికి. మొత్తం భీమవరంలో ఉన్న డ్రైనేజీలు, భీమవరం నుంచి ఇటు వచ్చే చేపల కంపెనీలు, రొయ్యల కంపెనీలు, హెడ్లు చేసే కంపెనీలు, మొత్తం అంతా దాంట్లోనే ఉంటుంది అనమాట. భీమవరం నుంచి వచ్చే మురికంతా దాంట్లోనే. కానీ ఎంత సువాసన వస్తుంది సార్, అసలు సెంటు వాసనే, అంత బాగుంటుంది అనమాట ఇది కాలం. ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ కొద్దిగా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా పర్వాలేదు వాటరు, లేకపోతే బ్లాక్ అనమాట, ప్యూర్ బ్లాక్గా ఉంటాయి. గుమ్మగుమ్మలు ఆడిపోద్ది వాసన. ఆ వాసనకి మన చుట్టుపక్కల కూడా ఉండడం, అంత ఘోరంగా ఉంటుంది ఈ వాటర్. ఇదివరకు అంటే పూర్వ రోజులు అంటే ఇది తాగే నీళ్ళు అంట, దీంట్లో పడవలు అవి తిరిగాయి. కానీ మనం ఈ రోజుల్లో ఏది కరెక్ట్గా ఉంచం కదండి, అన్నింటిలో పాడు చేయడం కదా. ఇదివరకు వాటర్ తాగే వాటర్ అంటే మరి ఇట్లా డ్రైనేజ్ అయిపోయిందంటే చూడండి. మొత్తం భీమవరంలో ఉన్న డ్రైనేజీలు, వ్యర్థాలు, భీమవరం నుంచి అట్లా పక్కన రోడ్డు ఉంది ఎనమకుదురు అని, ఆ రోడ్లోంచి వచ్చే మొత్తం వ్యర్థాలు, ఫ్యాక్టరీలు మొత్తం అన్నీ వేసేస్తారండి. ఇది నాగిడిపాలెం అండి, నాగిడిపాలెం సెంటర్. ఆ వాటర్ ఎక్కడ వస్తాయంటే అట్లాగా మా గొల్లపాలెం వచ్చి గొల్లపాలెం నుంచి సముద్రంలో పోతాయండి. వాటి మూలంగా ఇప్పుడు పొల్యూషన్ అయిపోవడం మూలంగా ఏమవుతుందంటే దాంట్లో ఒక చేప లేదు, రొయ్య లేదు, ఏమీ లేవు. మొత్తం అన్నీ పొల్యూషన్ ఎగిరిపోయి చచ్చిపోయింది, దొరకట్లా. మత్స్యకాయలకి బాగా దొరికాయి, ఇప్పుడు దొరకట్లా. ఇదంతా నాగిడిపాలెం అండి. ఇక్కడ మొత్తం బంకులు 3 ఉంటాయండి, పెట్రోల్ బంకులు. ఇట్లా రైట్ నుంచి వెళ్తానంటే మా ఊరికి వెళ్ళచ్చు, ఇంకో రోడ్డు ఉంది పాతపాటికి, కాకపోతే మధ్యలో రోడ్డు బాగులా, దాని మీద ఇదే బెస్ట్. హైవేలో వెళ్ళిపోవడం 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది, అయినా బెస్టే. 4 కిలోమీటర్లు ఎంత త్వరగా వెళ్ళిపోవచ్చు నుంచి వచ్చాను. చూడండి రైట్ లెఫ్ట్ చూసారా, అన్ని చెరువులు.
అయినా సరే ఒక 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది, బట్ అయినా కష్టపడి చేద్దామండి. అయినా సక్సెస్ అవుదాం అనుకుంటున్నాం. మీరేం చేస్తారో చూద్దాం. కంటెంట్ అయితే నేను చెప్తున్నాను కదా, నేను రైడింగ్ అయ్యే పెడతాను. ఏమవుతుందో చూద్దాం. నేను ఇదే ఫస్ట్ టైం అండి వాయిస్ ఓవర్ ఇచ్చి చేయడం. మనకి సిగ్గు ఎక్కువ మాట్లాడాలన్నా, అందుకే ఎవరు లేకుండా కంప్లీట్ చేసి డబ్బింగ్ పడుతుంది. ఇది ఒక పెట్రోల్ పంప్ అండి. అప్పుడే ఆయిల్ కూడా చూడండి, కొత్త పంప్ కాబట్టి బాగుంటుంది ఆయిల్. క్లియర్ చూడండి. విలేజ్లే, చిన్న విలేజ్లే. తోకతెప్ప దారితెప్ప తోకతెప్ప అన్నమాట. పేర్లన్నీ వెరైటీ ఉంటాయి. తోకతెప్ప, దారితెప్ప. మొత్తం అంత కాస్ట్లీ అదే కదండి. ఇప్పుడే కొద్ది ఇంప్రూవ్ అవుతున్నాను, ఎడిటింగ్ చేస్తాను. మనకు ఆప్షన్లు తెలియట్లేదు, తెలుసుకొని వాటిని ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఏమన్నా కొన్ని తప్పులు ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాను. చూడండి, అటు ఇటు చూసారా, మొత్తం వాటర్ కాలువలు, నదులు, చెరువులు, ఇట్లా కూడా భీమవరం ఉండొచ్చు, కానీ రోడ్డు చండాలం అనమాట. ఎవడో పట్టించుకుంటా. చాలా దగ్గర కూడా భీమవరం. ఇలాగే స్ట్రైట్కి వెళ్తే రైట్ చూస్తే మా ఊరు, అదే మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోతే కనుక మా ఊరు ఇవన్నీ అనమాట. సైకిలా? ఓకే. నరసాపురం, అమలాపురం, పేరుపాలెం అన్నీ బోర్డు మీద ఉంటాయండి. చూసారా హైవే, చూసారా ఏ క్లాస్ అనమాట, ఫస్ట్ క్లాస్. బాగా ఫాస్ట్గా పోవచ్చు, బట్ కంట్రోల్ వెళ్ళాలి. మనం ఎలా వెళ్ళామో ఇంటికి మళ్ళీ అలా వెళ్ళాలి. అందుకే జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. ఎలా పడతా ర్యాష్గా. ఎందుకంటారా, ఇంట్లో మన కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, తెలుసుకోండి. నేను ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతానండి, విజయవాడ వెళ్ళిపోతాను, జాబ్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా అప్పుడు మరి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పెడతా ఉంటాను వీడియోలు. కానీ డైలీ ఒక వీడియో వస్తుందండి తప్పకుండా. ఇదిగోండి, ఇటు చూడండి, చూసారు రైట్ లెఫ్ట్ ఇవన్నీ సీడ్ అండి. రొయ్య పిల్లలు, చేపల పిల్లలు బాగా ఇక్కడ పెంచుతారు. వచ్చేసిందండి మన ఊరికి రోడ్డు. ఇదిగోండి, స్ట్రైట్కి వెళ్ళిపోతే నరసాపురం వెళ్ళిపోద్ది. ఇట్లా రైట్కి తిరిగేసామంటే మా ఊళ్ళోకి కాళీపట్నం వస్తుందండి. ఫస్ట్ మా ఊరు కాళీపట్నం కాదు, కాళీపట్నం దాటిన తర్వాత ఇక్కడ బోర్డు ఉంది, దాని మీద మొగల్తూరు 11 కిలోమీటర్స్ వరకు. అది బోర్డు ఎందుకు వేశారంటే, ఇదివరకు ఇక్కడ నుంచి వెళ్ళాయి బస్సులు అన్నీ. ఇదివరకు హైవే లేనప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్ళాయి, అందుకు నేమ్ బోర్డు ఇక్కడ ఉంది.
ఈ రోడ్డు కూడా చివరికి చండాలం ఉండేదండి, బాగా చేశారు. కానీ రోడ్లు లేకపోతే మనం బయటికి ఎట్లా వస్తామండి? మనకు కావాల్సిందే రోడ్లు. బళ్ళు పాడైపోయి, బళ్ళు అయిపోయి గబుక్కున ఎక్కడ పడిపోతే యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడతాం. ఇది ఆంజనేయ స్వామి అండి, ఆంజనేయ విగ్రహం అది. ఇదే కాళీపట్నంకి ఎంట్రన్స్ అవుతుందండి. ఇక్కడ నుంచి చిన్నగొల్లపాలెం 4 కిలోమీటర్లు. మా ఊరికి ఇట్లా ఉండదు రోడ్డు, ఇంటర్నేషనల్ రోడ్ అండి. చూపిస్తాను చూడండి, మీరే అంటారు వావ్ అని. ఇండియాలో ఎక్కడ ఉండదు అలాంటి రోడ్డు. చాలామంది దగ్గరికి వెళ్ళారు రోడ్డు కోసం. ఇంత రోడ్డు వేసుకున్న వాళ్ళు ఆ మొక్క పోయారు. మరి ఏంటో పాలకులు మరి ఏం చేయాలి ఏంటి? వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే, ఎవరు పట్టించుకునే లేదు. రోడ్లు వచ్చినప్పుడు మటుకి బాగా వస్తారు, అంతే వేసేస్తాం, పొడి చేస్తాం. తర్వాత ఎవరు ఏం చేసేది పిచ్చోళ్ళు. చూడండి, ఇది ఎంత మంచి రోడ్ వేశారు. ఇంత రోడ్ వేసిన వాళ్ళు ఈ ఊరిలో వేయాలి లెక్క అయితే, అది కూడా కాళీపట్నం వాళ్ళకి వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువ వాడరు, మాకు వాడకం ఎక్కువ. మేము చెనగొల్లపాలెం నుంచి రావాలంటే ఈ రోడ్డు నుంచి రావాల్సింది. దానికోసం మేమే వేసుకుంటాం కదా, మాకే అవసరం అన్నట్టు వీళ్ళు వదిలేశారు. మా ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళారు రోడ్డు కోసం, వేయించేద్దాం అన్నారు. మళ్ళీ లేదు, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన అంతే, ఎవరో వేయించరు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో మా ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి రోడ్ అట్లాగే ఉంటుందట, ఎవరు వేయించిన వాళ్ళు ఏముంటారట. ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ ఏరియా, లాస్ట్ కృష్ణా డిస్టిక్ అది, ఇదేమో వెస్ట్ గోదావరి అనమాట. చూడండి, ఎక్కడో స్టాప్ అయిపోద్ది రోడ్డు. ఇక్కడ నుంచి చూడండి స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్డుకే అండి, ఇప్పుడు స్టార్ట్ అయ్యే రోడ్డుకే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. మోడీ గారు అవార్డు కూడా ఇచ్చారు, ప్రత్యేక అవార్డు. ఈ రోడ్డు చూసారా? ఫ్యామిలీతో ఎంత ఇబ్బంది పడతారు ఈ రోడ్లో, ఎవరికీ ఇది ఉండదు. కానీ బళ్ళు నిజంగా చెప్తున్నారు కదా, ఎంత బాగా చేయించండి. దీంట్లో ఈ రోడ్లో పాడైపోవడం ఇవ్వండి, మోతలో బళ్ళు కట్ట 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 మోత చిరాకు పుట్టుతుంది అనమాట. హైవే మీద ఎంత వెళ్తారా అంత బాగుంటుంది బళ్ళు. ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత ఈ బాబు అని చెప్తున్నారు. చూడండి, అది ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. రోడ్లు పెద్ద పెద్ద గుంటలు పోర్చరు, కనీసం గుంటన్నా పోర్చచ్చు, అయ్యి పోర్చరు. ఎక్కడెక్కడ గుంట ఉందో, ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో ఎవరికి తెలియదు. ఏదో తెలిసినోడు అయితే ఆ బండి అట్లా వేసుకెళ్ళిపోవచ్చు, తెలియనోడి పరిస్థితి ఏంటి? దీంట్లో ఎంతమంది పడిపోతారు చూడండి. రోడ్డు చూసారా? ఇదే కదా, ఇంకా ఉంటుంది చూడండి. మా చెన్నగొల్లపాలెం దాకా రోడ్డు అనేది నెంబర్ 1 రోడ్డు అన్నమాట, ఇంటర్నేషనల్ రోడ్డు. బండి అల్లాడిపోద్దండి. రోజు వచ్చేవాడిని నేను, అటు ఇటు తిరిగేవాడికి నాకే భయం వేస్తుంది. కొత్త పరిస్థితి ఏంటంటారు, ఈ రోడ్లోకి వస్తే ఎక్కడ జారిపోద్దో అని భయం, స్కిడ్ అవుద్దో అని భయం, పడిపోతే ఏం లేదు, కాలు వచ్చి ఎరిగిపోద్ది గ్యారెంటీగా. ఎందుకంటే రాళ్ళు మొత్తం బయటకు వచ్చి ఉంటాయి, రాళ్ళు చాలా జాగ్రత్తగా పోవాలి. అయిపోండి సరే, ఎంత పెద్ద పెద్ద గుంటలో ఎవరికి జాలి లేదు. ఇదంతా కాళీపట్నం లెక్క వస్తుందండి. ఇది మా చిన్నగొల్లపాలెంకి దారి అండి, ఇది బ్యాక్ సైడ్ నుంచి. ఫ్రంట్ నుంచి ఇంకోటి ఉంది, అది కూడా వీరే పెడతాను త్వరలో. అదేంటంటే లక్ష్మీపురం వెళ్తాకనమాట, గుర్తుగండ్ల మండలం లక్ష్మీపురం వెళ్తాక. కానీ అదే రోడ్ అంతే, అది ఈ మొత్తం అన్నీ గుంటలేండి, ఎక్కడ మంచి రోడ్డు అనేది ఉండదు. చూడండి ఇది 2 కాలువలు వస్తాయి, అటు 2 చెరువులు అండి, ఇటు అటు పెద్ద పెద్ద చెరువులు. దీంట్లో ఫంగస్ వేస్తారు, ఫంగస్ ఎక్కువ తినరు ఎవరు జనాలు, ఎందుకంటే ఫ్యాక్టరీకి వెళ్ళిపోద్ది. దానికి స్కిన్ అవన్నీ తీసేసి, ముళ్ళు అన్నీ తీసేసి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోద్ది బయటికి. బయట హోటల్లో కర్ణాటక, మహారాష్ట్ర సైడు అపోలో ఫిష్ అని చెప్పి ఇదే అమ్ముతారు, ఎవరికి తెలియదు కదా.
అది మంచిగా రొట్టెలు వేసుకుని తింటారు. ఎందుకు అదేందుకు నేనే తిన్నాను చాలాసార్లు. దాని తర్వాత తెలిసింది అనమాట అపోలో ఫిష్ అంటే ఏంటది. చూడండి కంటి మేర ఉందా, రెండు కాలువలు సారీ 2 చెరువులు, పెద్ద పెద్ద చెరువులు. ఎందుకంటే రోడ్డు చూసారు కదా, రోడ్డు దడ రాదనమాట. ఇలాంటి రోడ్లో రోజు జర్నీ అటు ఇటు అసలు రావాలంటే చిరాకు పుట్టిపోద్దండి. ఎందుకంటే బండి నాశనం అయిపోద్దండి, నడుము పోద్దండి. ఇక్కడ నుంచి మంచిగా ఉందంటే ఇది ఓన్లీ వంతెన మీదకి రోడ్డు. ఇందాక మీకు లోకల్ దగ్గర చూపించాను సారా ఎప్పుడేనని చెప్పి, అదే ఇది. ఇంకోటి భీమవరం నుంచి వస్తుందని చెప్పాను సార్, మురికారవ, అదే ఇది. అన్నీ దీంట్లో కలిసిపోతాయి అన్నమాట. దీంట్లో కలిసిపోయి దీని నుంచి సముద్రంకి వెళ్తాయి. ఇదిగోండి సముద్రంకి వెళ్ళే దారి. ఇటేం మా ఊరు, ఇది గట్ట అవతల పక్కన మాది అనమాట. మొత్తం కొబ్బరి తోటలే అంటే ఎక్కడ చూడండి కొబ్బరి తోటలే. ఊరు కూడా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడాల్సిన ఊరు, డెవలప్ చేయాల్సిన ఊరు, కానీ డెవలప్ చేయట్లేదు. ఈ పక్కనే సముద్రం దగ్గరే బీచ్ కూడా చాలా బాగుంటుంది, కానీ డెవలప్ లేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అండి, బ్రిడ్జ్ దాటంగానే కృష్ణా డిస్టిక్. ఈ బ్రిడ్జ్ అవతల పక్కన వెస్ట్ గోదావరి. ఇదే లాస్ట్ అనమాట కృష్ణా డిస్టిక్కి లాస్ట్ ఊరు. ఇక్కడ కూడా చెరువులే మొత్తం, రైట్ లెఫ్ట్. స్ట్రైట్గా ఉన్నది సాయిబాబా గుడి అండి. ఇవన్నీ చూసారా రైట్ లెఫ్ట్ మొత్తం చెరువులేనండి అన్నీ. ఈ రోడ్డు బాగోదు చూడండి, రోడ్డు అసలు జీరో అండి. మరి ఎవరు పట్టించుకుంటారో ఏమో తెలియదు, కానీ అసలు పట్టించుకుంటలేదు ఎవరు. ఏం చేస్తారు, రోడ్లు అయిపోతాయి, ఇదిగో అయిపోతాయి, అదిగో అయిపోతాయి, ఎప్పుడు అయిపోతాయో తెలియదు. అట్లా ఎప్పటి నుంచో అదే మాట, ఒకే మాట, అయిపోద్ది. బట్ మన బండి మట్టికి అయిపోతుంది. రిపేర్లు. రైట్కి వెళ్ళిపోవాలండి. లెఫ్ట్కి వెళ్తే కుదరస్తాము, రైట్కి వెళ్తే మన ఊరు. అది ఎదురు కనిపించేదంతా స్కూల్ అండి, చిన్నగోళపాలెం హై స్కూల్. ఇలా వెళ్తే మన ఊళ్ళోకి వెళ్ళిపోతాం. చిన్నగోళపాలెం కొట్టల దగ్గరికి వెళ్తాం అనమాట. ఈ రోడ్డు బాగోదండి, ఇది కొంటలే. ఇది ఎలక్షన్ టైంలో అదరాపుదరా కొంత వేసారు, అంటే మట్టి రోడ్డే, మన పైన కంకర వేసారు అంతే, అంత మించి ఏం లేదు. ఇది ఒక ఆయిల్ కంపెనీ అనమాట, హెడ్లెస్ చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. చూసారా ఇదిగోండి నది కాలువ, చూసారా ఎంత ఇదిగా వెళ్తుందో. ఎప్పటికైనా ఊరికి ప్రమాదమే. వాటర్ అంతా ఏంటంటే పూడిపోయి వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక 200 మీటర్స్ సిమెంట్ రోడ్ వేశారు అంతే. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి, కొత్త వెంకటేశ్వర స్వామి గుడి, ఓల్డ్ బ్యాక్ సైడ్ ఒకటి. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తేనేమో పోతేస్తాము, రైట్కి వెళ్తేనేమో మన కొట్టల కాడికి మా షాపు, అలాగే మా హౌస్ వైపు వెళ్ళాలి. ఇదిగోండి ఎదురు కనిపించే బిల్డింగ్ ఏంటండి, మంద కాదు, రెంట్, మెకానిక్ షాపు, మాది బట్టల షాపు. ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. రైట్ చిన్న సందు అనమాట మా ఇంటికి వెళ్తాకి. వచ్చేసాం మా ఇంటి దగ్గరికి. అలా మాట్లాడకుండా మీరందరూ చూసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగోండి మా ఇల్లు. బోనస్గా లాస్ట్ మా పాపను కూడా చూపిస్తాను చూడండి, చిన్న పాపని.
నా తోక అనమాట. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. బంగారం ఏం తీసుకొచ్చాను చూసుకుంటా వచ్చేస్తుంది. అది వచ్చేసింది చూసారా, నల్లల పిల్లండి. కానీ బంగారు పిల్లండి ఇది. సరే అండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.